విద్యార్థి లోకానికి మీ ఏసడి నమస్కారం. ఫ్రెండ్స్, ఒక్క క్షణం ఆగండి. నేను ఇప్పుడు మీకు ఒక సంచలన వార్త తెలియజేస్తున్నాను. కొన్ని కోట్ల మందిని ఊరిస్తున్న ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకునే మంత్రం వచ్చేసింది. ఆ మంత్రం పేరే ABCDE. ABCD అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్. 7 కొండల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను. మనం ఇప్పుడు డిడ్ అనే డూ ఫామ్ గురించి నేర్చుకుంటున్నాము. డిడ్ అంటే చేశాను అనే అర్థం, అంటే జరిగిపోయిన పనులను చెప్పేటప్పుడు అంటే డిడ్ అంటే చేశాను. మరి డిడ్ వాడినప్పుడు వర్బు ఏ రూపంలో ఉండాలంటే మొదటి రూపంలో ఉండాలి. మెయిన్ వర్బ్. డిడ్ వచ్చిందంటే V1 ఉండాలి. 1,00,000 వాక్యాలు రాసినా సరే ఒక వాక్యంలో మీకు డిడ్ కనిపించింది అనుకోండి, V1 ఉండాలి. సబ్జెక్ట్స్ ఏవైనా వాడచ్చు డిడ్ వచ్చినప్పుడు. ఐ, వి, యు, దే, హీ, షీట్, సింగులర్, ప్లూరల్ ఏదైనా వాడచ్చు. చూడండి, ఐ డిడ్, వి డిడ్, యు డిడ్, దే డిడ్, హీ డిడ్, షీ డిడ్, మై ఫ్రెండ్ డిడ్, మై ఫ్రెండ్స్ డిడ్. ఇలా ఏ సబ్జెక్ట్స్ అయినా తీసుకోవచ్చు. మనం ఇప్పుడు ఈ డిడ్ అనే డూ ఫామ్ వాడి ABCD అనే ఇంగ్లీష్ మంత్రం ద్వారా 5 రకాల వాక్యాలు ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ముందుగా ఏ టేబుల్ చూస్తున్నారు కదా. ఈ ఏ టేబుల్లో డిడ్ అనే ఈ డూ ఫామ్ ని వాడి పాజిటివ్ లో జవాబులు చెప్పడం ఎలాగో చూద్దాం. సూత్రం చూడండి. ఫస్ట్ సబ్జెక్ట్, నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్, నెక్స్ట్ మెయిన్ వర్బ్, నెక్స్ట్ ఎక్స్ట్రా వర్డ్స్. ఒక వాక్యం చూడండి. ఐ డిడ్ వాచ్ ఏ మూవీ ఎస్టర్డే. నేను నిన్న ఒక సినిమా చూశాను. సబ్జెక్ట్ దగ్గర ఐ ఉంది, డిడ్ దగ్గర హెల్పింగ్ వర్బ్ దగ్గర ఏముంది, డిడ్ ఉంది. అంటే డిడ్ ని హెల్పింగ్ వర్బ్ అనొచ్చు, డూ ఫామ్ అనొచ్చు. ఐ డిడ్ వాచ్ ఏ మూవీ ఎస్టర్డే, నేను నిన్న ఒక సినిమా చూశాను. ఈ వాక్యాన్ని డిడ్ లేకుండా కూడా చెప్పొచ్చు. ఐ వాచ్డ్ ఏ మూవీ ఎస్టర్డే అని కూడా చెప్పొచ్చు. సో డిడ్ వాడకపోతేనేమో వర్బ్ యొక్క రెండో రూపాన్ని వాడాలి, డిడ్ వాడితేనేమో వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడాలి. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ ని వాడి అంటే డూ ఫామ్ అని వాడి డూ ఫామ్ అనొచ్చు, హెల్పింగ్ వర్బ్ అనొచ్చు. 1,00,000 వాక్యాలు రాసినా సరే ఒక వాక్యంలో డిడ్ వచ్చిందంటే అది ప్రశ్న అయినా సరే జవాబు అయినా సరే వర్బ్ యొక్క వర్బ్ యొక్క మొదటి రూపాన్ని మాత్రమే వాడాలి. రైట్. సో ఏ టేబుల్ ఏం నేర్చుకున్నారు? పాజిటివ్ లో జవాబులు చెప్పడం ఎలా అంటే ఇక్కడ ఏ సబ్జెక్ట్ అయినా రావచ్చు. ఇక్కడ ఐ డిడ్ వాచ్ ఏ మూవీ ఎస్టర్డే ఉంది కదా, ఐ ప్లేస్ లో ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చు. వీ డిడ్ వాచ్ ఏ మూవీ, యూ డిడ్ వాచ్ ఏ మూవీ, దే డిడ్ వాచ్ ఏ మూవీ, హీ డిడ్ వాచ్ ఏ మూవీ, షీ డిడ్ వాచ్ ఏ మూవీ, ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ బి టేబుల్. బి టేబుల్ ఏం నేర్చుకుంటున్నారు ఫ్రెండ్స్ అంటే ఈ డిడ్ అనే డూ ఫామ్ ని వాడి నెగిటివ్ వాక్యాలు చెప్పడం ఎలాగో నేర్చుకుంటారు. చూడండి, సూత్రం సేమ్ ఉంటది. ఏ టేబుల్ లో ఉండే సూత్రమే వచ్చేసింది, కాకపోతే హెల్పింగ్ వర్బ్ నాట్ ఉంది. చూద్దాం, వాక్యం చూద్దాం. ఐ డిడ్ నాట్ వాచ్ ఏ మూవీ ఎస్టర్డే అంటే నేను నిన్న ఒక సినిమా చూడలేదు. ఇక్కడ ఐ ప్లేస్ లో ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి. వీ డిడ్ నాట్ వాచ్ ఏ మూవీ ఎస్టర్డే, మేము నిన్న ఒక సినిమా చూడలేదు. యూ డిడ్ నాట్ వాచ్ ఏ మూవీ ఎస్టర్డే, దే డిడ్ నాట్ వాచ్ ఏ మూవీ ఎస్టర్డే, హీ డిడ్ నాట్ వాచ్ ఏ మూవీ ఎస్టర్డే, షీ డిడ్ నాట్ వాచ్ ఏ మూవీ ఎస్టర్డే, మై ఫ్రెండ్ డిడ్ నాట్ వాచ్ ఏ మూవీ ఎస్టర్డే, మై ఫ్రెండ్స్ డిడ్ నాట్ వాచ్ ఏ మూవీ ఎస్టర్డే. ఏ సబ్జెక్ట్ అయినా మీరు తీసుకోవచ్చు. సో బి టేబుల్ లో నెగిటివ్ లో ఆన్సర్స్ చెప్పడం ఎలాగో నేర్చుకున్నారు. నెక్స్ట్ సి టేబుల్. సి టేబుల్ ఏం నేర్చుకుంటారు ఫ్రెండ్స్ అంటే డిడ్ అనే ఈ డూ ఫామ్ ని వాడి ప్రశ్నలు అడగడం ఎలా అంటే పాజిటివ్ క్వశ్చన్స్ అడగడం ఎలాగో నేర్చుకుంటారు. సూత్రం చూడండి. ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ వస్తుంది, నెక్స్ట్ సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత మెయిన్ వర్బ్, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్, క్వశ్చన్ మార్క్. వాక్యం చూడండి. డిడ్ ఐ వాచ్ ఏ మూవీ ఎస్టర్డే అంటే నేను నిన్న ఒక సినిమా చూశానా. ఇక్కడ ఐ ప్లేస్ లో ఏ సబ్జెక్ట్ అయినా వాడండి. డిడ్ వి వాచ్ ఏ మూవీ ఎస్టర్డే, మేము నిన్న ఒక సినిమా చూశామా. డిడ్ యూ వాచ్ ఏ మూవీ ఎస్టర్డే, మీరు నిన్న ఒక సినిమా చూశారా. డిడ్ దే వాచ్ ఏ మూవీ ఎస్టర్డే, వారు నిన్న ఒక సినిమా చూశారా. డిడ్ హీ వాచ్ ఏ మూవీ ఎస్టర్డే, అతడు నిన్న ఒక సినిమా చూశాడా. డిడ్ షీ వాచ్ ఏ మూవీ ఎస్టర్డే, ఆమె నిన్న ఒక సినిమా చూసిందా. రైట్. ఇప్పుడు డి టేబుల్. డి టేబుల్ ఏం నేర్చుకుంటారంటే ఈ డిడ్ అని ఈ డూ ఫామ్ ని వాడి నెగిటివ్ లో ప్రశ్నించడం నేర్చుకుంటారు. నెగిటివ్ క్వశ్చన్స్ అడగడం ఎలా. సూత్రం సేమ్ ఉంటుంది. సి టేబుల్ లో ఉండే సూత్రం ఇక్కడ ఉంటుంది, కాకపోతే హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ వచ్చేసి ఉంటుంది అంతే. చూడండి అక్కడ. వాక్యం చూద్దాం. డిడ్ంట్ ఐ వాచ్ ఏ మూవీ ఎస్టర్డే, నేను నిన్న ఒక సినిమా చూడలేదా. ఇక్కడ ఐ ప్లేస్ లో ఏ సబ్జెక్ట్ అయినా వాడండి. డిడ్ంట్ వి వాచ్ ఏ మూవీ ఎస్టర్డే, మేము నిన్న ఒక సినిమా చూడలేదా. యూ తీసుకోవచ్చు, మీ ఇష్టం. డిడ్ంట్ యు వాచ్ ఏ మూవీ ఎస్టర్డే, మీరు నిన్న ఒక సినిమా చూడలేదా. దే డిడ్ంట్ దే వాచ్ ఏ మూవీ ఎస్టర్డే, వారు నిన్న ఒక సినిమా చూడలేదా. హీ డిడ్ంట్ హీ వాచ్ ఏ మూవీ ఎస్టర్డే, అతడు నిన్న ఒక సినిమా చూడలేదా. షీ డిడ్ంట్ షీ వాచ్ ఏ మూవీ ఎస్టర్డే, ఆమె నిన్న ఒక సినిమా చూడలేదు. ఇలా ఏ సబ్జెక్ట్ అయినా వాడచ్చు. నెక్స్ట్ ఈ టేబుల్. ఈ టేబుల్ ఏం నేర్చుకుంటారు ఫ్రెండ్స్ అంటే 9 WH వర్డ్స్ ఉంటాయి కదా ఇంగ్లీష్ లో. 9 WH వర్డ్స్ వాడి ప్రశ్నలు నేర్చుకుంటారు. 9 WH వర్డ్స్ తెలుసు కదా మీకు. 9 లో ఏదైనా ఒక WH వర్డ్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ డిడ్ ఐ వాచ్ ఏ మూవీ ఎస్టర్డే అంటే నేను నిన్న ఒక సినిమా ఎప్పుడు చూశాను. ఐ ప్లేస్ లో ఏదైనా తీసుకోండి. వెన్ డిడ్ వి వాచ్ ఏ మూవీ ఎస్టర్డే, మేము నిన్న ఒక సినిమా ఎప్పుడు చూసాం. యూ వెన్ డిడ్ యూ వాచ్ ఏ మూవీ ఎస్టర్డే, మీరు నిన్న ఒక సినిమా ఎప్పుడు చూశారు. దే వెన్ డిడ్ దే వాచ్ ఏ మూవీ ఎస్టర్డే, వారు నిన్న ఒక సినిమా ఎప్పుడు చూశారు. హీ అనుకోండి.
వెన్ డిడ్ హీ వాచ్ ఏ మూవీ ఎస్టర్డే? అతడు నిన్న ఒక సినిమా ఎప్పుడు చూశాడు అంటే మార్నింగా, సాయంత్రమా, అట్లా. వెన్ డిడ్ షీ వాచ్ ఏ మూవీ ఎస్టర్డే? ఆమె నిన్న ఒక సినిమా ఎప్పుడు చూసింది? ఇలా ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మొత్తం ABCDE మొత్తం ఈ ఇంగ్లీష్ మంత్రం ద్వారా అంటే ఒకే టేబుల్లో 5 రకాల వాక్యాలను చూద్దాం. చూడండి, ఏలో ఏముంది? పాజిటివ్ లో జవాబులు చెప్పడం నేర్చుకుంటున్నారు, చూస్తున్నారు కదా. బీలో ఏముంది? నెగిటివ్ లో ఆన్సర్స్ చెప్పడం ఎలా. సిలో ఏముంది? పాజిటివ్ లో ప్రశ్నించడం నేర్చుకుంటున్నారు. డీలో ఏముంది? నెగిటివ్ లో ప్రశ్నించడం నేర్చుకుంటున్నారు. ఈలో ఏముంది? WH వర్డ్స్ వాడి ప్రశ్నించడం నేర్చుకుంటున్నారు. చూశారు కదా. ABCDE అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్. మీరు ఇట్లా ఇంగ్లీష్ లో ఏ టాపిక్ తీసుకున్నా ఇట్లా 5 రకాల వాక్యాలను క్రియేట్ చేసే శక్తి మీ సొంతం కావాలి. రైట్, ఇప్పుడు మీకు ఈ డిడ్ అనే డూ ఫామ్ వాడి నేను 5 తెలుగు వాక్యాలు ఇస్తాను. వాటిని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేషన్ చేసి కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. తర్వాత కీ కూడా చెక్ చేసుకోండి. కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడానికి ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ AS రెడ్డి గారు ఒక ప్రత్యేక కోర్సుని డిజైన్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ శిక్షణ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు అంటే రోజు 10 గంటల చొప్పున వారం రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడుతుంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి. AS రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ నంబర్ 9989379269. ఏడు కొండల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను. విద్యార్థి లోకానికి వేసడి నమస్కారం. ఫ్రెండ్స్, మీకు సంచలన శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తున్న కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. కలం కాగితం లేకుండా ప్రపంచమంతా ఆశ్చర్యపోయే అత్యద్భుతమైన టెక్నిక్స్తో కేవలం 7 రోజులలో మీకు ఇంగ్లీష్ నేర్పించే దమ్ము నాకుంది. మరి నేర్చుకునే ధైర్యం నీకుందా? సవాల్కు సాయి అనే వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు రోజుకు 10 గంటల చొప్పున వరుసగా 7 రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడే ఈ శిక్షణ కార్యక్రమానికి అత్యంత కసి, పట్టుదల, ఉరకలేసే ఉత్సాహం గల వారికి స్వాగతం తెలియజేస్తున్నాను.